హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మింగ్ అండ్ ఫైనాన్స్ ఛానల్. ఈరోజు మీ ముందుకు కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే స్కీమ్ గురించి వివరించడానికి వచ్చాను. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది రకరకాల అంశాలతో కూడుకున్న పథకము. ఇందులో కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం మరియు పందుల పెంపకం లాంటి అంశాలు ఉన్నాయి. అయితే ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్రం ఎక్కువ యూనిట్లు పొందింది. దేశంలో అత్యధిక గొర్రెలున్న తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈ పథకం యొక్క లాభాలను అందుకోవడంలో వెనుకబడింది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ యువకులు, రైతులు అభివృద్ధి దిశగా ఆలోచించి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంతేకాకుండా యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి వైపు కూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు గొర్రెల పెంపకానికి, అదేవిధంగా గొర్రెలు పెరగడానికి మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ పథకాన్ని మనం తెలంగాణ రైతులు ఎంత ఎక్కువ ఉపయోగించుకుంటే అంత ఎక్కువగా లబ్ధి పొందవచ్చు. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో అనేక అంశాలు ఉంటాయి. ఆ అంశాలు నేను కూలంకషంగా మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో రకరకాల అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది బ్రీడ్ డెవలప్మెంట్. ఈ బ్రీడ్ డెవలప్మెంట్ కింద స్మాల్ రూమినెంట్స్ని పెంపకం కోసం ప్రభుత్వం 50% సబ్సిడీ తోటి మనకు అందిస్తుంది. ఈ స్మాల్ రూమినెంట్ డెవలప్మెంట్ అనే అంశం కింద గొర్రెలు మరియు మేకల పెంపకం కలదు. గొర్రెలు లేదా మేకల పెంపకంలో 50% వరకు సబ్సిడీ, అంటే 10 లక్షల నుంచి 50 లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చు. ఇప్పటికే ఈ సబ్సిడీ చాలామంది పొందారు. వారి వివరాలు కూడా మీకు ముందు వీడియోలలో నేను వివరిస్తాను. అదేవిధంగా అడ్రస్తో సహా మీకు అందిస్తాను. రెండవ అంశం, ఈ పథకంలో అభివృద్ధి పరిచిన పెరటి కోళ్లను పెంచుకోవచ్చు. ఈ కోళ్ళ పెంపకం విషయంలో చాలామందికి అపోహలు ఉన్నాయి. అదేంటంటే చాలామంది కూడా బ్రాయిలర్ కోళ్ళు లేదా లేయర్ కోళ్ళు పెంచుకోవచ్చు అని అడుగుతున్నారు. కానీ ఇందులో కేవలం LIT స్ట్రెయిన్స్, అంటే లో ఇన్పుట్ టెక్నాలజీ కింద అభివృద్ధి చేసిన స్ట్రెయిన్స్ మాత్రమే, అంటే అభివృద్ధి పరిచిన రకాలను మాత్రమే NLM వాళ్ళు వాళ్ళ గైడ్లైన్స్లో చూపించిన విధంగా పెంచుకోవాలి. దీనికి దాదాపుగా 25 లక్షల వరకు సబ్సిడీ. అంతేకాకుండా మూడవ అంశం ఏంటంటే పందుల పెంపకం. చాలామంది పందుల పెంపకం కొంతమందికే పరిమితాన్ని భావిస్తారు. కానీ విదేశాలలో దీనికి ఈ పోర్కు, భారతదేశం నుంచి లభించే పోర్కు చాలా మంది డిమాండ్ ఉంది. ఇప్పుడు భారతదేశంలో కూడా పోర్కు తినడం మొదలుపెట్టారు. కాబట్టి భారతదేశంలో కూడా మార్కెట్ విస్తరిస్తుంది. కాబట్టి ఎవరు కూడా అన్యత భావించకుండా పందుల పెంపకాన్ని కూడా ఎంటర్ప్రైనర్షిప్ కింద తీసుకొని మంచిగా అభివృద్ధి చేస్తే మంచి లాభాలు ఉంటాయి, మంచిగా అభివృద్ధి చెందవచ్చు. అయితే ఈ పందుల పెంపకంలో 100 ఆడపందులు, 5 మగ పందులు పెంచుకునే అవకాశం ఉంది. పందుల పెంపకంలో కూడా 25 లక్షల వరకు సబ్సిడీ, నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి ఈ సబ్సిడీ పడే అవకాశం ఉంది. నాలుగో అంశం, పశుగ్రాసాలను పెంచడం, దానా తయారు చేయడం, దానిలో కూడా 25 లక్షల వరకు సబ్సిడీ ఉంది. మరి ఈ పథకానికి ఎవరు ఎలిజిబుల్? ఈ పథకాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఈ పథకం అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్లు కావాలి? అదేవిధంగా లబ్ధిదారుని వాటా కింద 50% సబ్మిట్ చేయాలి కదా. సో లబ్ధిదారుడు సొంత డబ్బులు కానీ బ్యాంకు నుంచి లోన్ కానీ తీసుకోవచ్చు. అప్పుడు లోన్ తీసుకునే టైంలో బ్యాంకును ఏ విధంగా అప్రోచ్ కావాలి, తర్వాత బ్యాంకర్కి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఏమేమి సబ్మిట్ చేస్తే వాళ్ళు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం పార్ట్ 2 వీడియోలో చూద్దాం. మన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో చాలా సబ్సిడీ పథకాలను పెడుతుంది. కానీ చాలా వరకు ఆ పథకాలపై అవగాహన లేక ప్రజలు ఉపయోగించుకోవడం లేదు. అలాగే ఒక మనిషికి చదువు, విజ్ఞానంతో పాటు ఆర్థిక విజ్ఞానం అనేది చాలా ముఖ్యం. సో ఈ 2 ముఖ్యమైన అంశాల మీద మేము మంచి వీడియోలు చేసి మీకు అందివ్వాలనుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారని, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్, షేర్ చేయాలని కోరుకుంటూ